వనజ సాయిబాబుకు నమస్కారం చేసి వచ్చి గడ్డి మీద కూర్చుంది. మందంగా ప్రవహిస్తున్న తుంగభద్రను చూస్తూ ఏదో ఆలోచిస్తుంటే ఆమెకు ఆనందంగా ఉంది. ఇంతలో శేఖర్ గుడి నుంచి బయటికి వస్తూ కనిపించాడు. అతను ఆమె వైపే వస్తున్నట్లనిపించింది. శేఖర్ తన కొరకు బాగా తిరుగుతున్నాడని వనజకి తెలుసు. హాస్పిటల్ నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న తన బ్యాంకులోనే అకౌంట్ ఎందుకు తెరుస్తారు అనుకుంది. వారానికి ఒక్కసారైనా బ్యాంకు పని మీద వచ్చి తనని పలకరించకుండా ఉండడు. మనసులో ఎటువంటి కోరికలు రేగినా వాటిని అణుచుకుని అతనితో మాట్లాడటం తగ్గించింది వనజ. శేఖర్ దగ్గరికి రాగానే తప్పనిసరి అయ్యి, ఓహో డాక్టర్ గారా, మీరు కూడా మందిరాలకు వస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది. మేము మాత్రం మనుషులము కామా? డాక్టర్లు కూడా మనుషులేనని, వారికి మనసులుంటాయని మీరు తెలుసుకోవాలి అని శేఖర్ గడ్డి మీద కూర్చున్నాడు. అది కాదు, డాక్టర్లు ఎన్నో రోగాలను కనుక్కున్నారు, వాటికి మందులు తయారు చేశారు, తమ వైద్యం ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు. అమెరికాలో అయితే టెస్ట్ ట్యూబులోనే జీవకణాలను తయారు చేస్తున్నారు. ఇటువంటి వారు భగవంతుడున్నాడని నమ్ముతున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇందులో ఆశ్చర్యపడవలసిన పని లేదు. భగవంతుడు, మనము అనేవి మనిషికి మనసుకు ఉన్న సంబంధాలు. ఎంత వైద్యం చేసినా మానవుని శక్తిని మించిన ఒక మహాశక్తి ఉందని నేను నమ్ముతాను. అందుకొరకే మనశ్శాంతికి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాను. అలాగా అని ఊరుకుంది వనజ. ఆమె గడ్డిని ఒక్కొక్క పోచగా పీకుతుంది. ఏమి మాట్లాడాలో ఇద్దరికీ తోచలేదు. ఆ నిశ్శబ్దం వారికి దుర్భరం అనిపించింది. మీరు కూడా అప్పుడప్పుడు వస్తుంటారా అని అడిగాడు శేఖర్. అది అనవసరమైన ప్రశ్న అని అతనికి బాగా తెలుసు. నేను ఆదివారం నాడు వస్తాను. మామూలు రోజులలో టైం దొరకదు. నాకున్న సమస్యలకు ఒక దారి చూపమని భగవంతుని కోరుతున్నాను. ఏమిటి ఆ సమస్యలు అని శేఖర్ నాలుక కరుచుకున్నాడు. తను అనవసరంగా చొరవ తీసుకుంటున్నట్లు అనుమానపడ్డాడు. మీరు సత్యసాయి బాబానా నా సమస్యలు తీర్చటానికి? చెప్పి ఏం లాభం అని నవ్వింది. ఎవరిలో ఎటువంటి శక్తి ఉందో ఎవరికి తెలుసు. కానీ ఒకరి బాధలు ఇంకొకరికి చెబితే సగం బాధ తప్పుతుందంటారు పెద్దలు. నాకు ఆ అవసరం లేదు, వస్తాను అని వనజ లేచింది. శేఖర్ వెంటనే లేచి, చూడండి, నా మాటలతో మీకేమైనా బాధ కలిగించానా? నేను మీతో ఎంతగా పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నానో మీరు అంతగా దూరం చేస్తున్నారు. కారణమేమిటో నాకు తెలియటం లేదు. మీకు మాట్లాడాలని ఇష్టం లేకపోతే చెప్పండి, మళ్ళీ మీకు ముఖం చూపను. వనజ కిలకిలా నవ్వింది. తర్వాత వెంటనే సీరియస్ అయింది. మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. ఏ విషయాన్ని మీరు అంత సీరియస్గా తీసుకోవటం మంచిది కాదు. అది తర్వాత అనవసరంగా బాధలకు దారితీస్తుంది. నాకెన్నో సమస్యలు ఉన్నాయి. రెక్కలు కత్తిరించి కాళ్ళకు శృంఖలాలు తగిలించిన పక్షిని నేను. మీలా స్వేచ్ఛగా తిరగలేను. క్షమించండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు కాదిది. నాతో మాట్లాడటం ఇష్టమేనా కాదా చెప్పండి. నేనింక వేరే ఏమీ కోరను. మనం స్నేహితులుగా ఉండవచ్చు, కానీ ప్రతిదానికి కాదు అడిగితే జవాబు చెప్పలేను. నాకది చాలు. కనిపించినప్పుడు 2 కమ్మటి మాటలు చెప్పండి, అంతే చాలు. అలాగే అని నవ్వింది వనజ. ఇద్దరూ తమ దారులలో విడిపోయారు. ప్రకాష్ డాక్టర్ని కలిశాడు. శారద శరీరం చాలా బలహీనంగా ఉందని, అందువల్లనే ఎలా జరిగిందని చెప్పాడు. ఇక ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని హెచ్చరించాడు. ఏమాత్రం మనక్షోభ కలిగినా ఆమె భరించలేదని చెప్పాడు. మందులు, టానిక్లు వ్రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఏమాత్రం పొరపాటు జరగకుండా శారదను జాగ్రత్తగా చూడసాగాడు ప్రకాష్. ఆమె మనసులో తను ఆమెను లక్ష్యం చేయలేదనే భావాన్ని తొలగించాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కొత్తగా కట్టిన ఇంట్లోకి మారి 15 రోజులవుతుంది. ఆమెకు పూర్తి స్వాతంత్ర్యం పొందినట్టు అనిపించింది. పనులన్నీ తను దగ్గర ఉండి చేయిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు వదిన చూసుకుంటుందిలే అనో, ఇలా చేయిస్తే వదినకు నచ్చదేమోనని ఊరుకునేది. ఆ రోజు ఆదివారం. ప్రకాష్కి సెలవు. పొద్దున్నే అలా బయటికి వెళదాము శారదా అని చెప్పాడు. ఆమె త్వరగా వంట ముగించి భోజనానికి పిలిచింది. జీపులో ఇద్దరూ బయలుదేరారు. 15 మైళ్ళ దూరంలో బుగ్గేశ్వరుని దేవళం ఉంది. అది చూడటానికి వెళ్లారు. పిక్నిక్కి అది చాలా అనువైన చోటు. గుడి కొరకు తవ్విన కోనేరులో నీటి బుగ్గ పడింది. అది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. కొండల మీద నుంచి వచ్చి ఒక కాలువ అక్కడే కలుస్తుంది. నీరు వంకరలు తిరిగి ప్రవహిస్తున్నది. కాలువకి 2 వైపులా కొబ్బరి తోటలు, ఈత చెట్లు ఉన్నాయి. చూడటానికి ఆ ప్రదేశం ముచ్చటగా ఉంటుంది.
కోనేరులో కాళ్ళు కడుక్కొని స్వామి దర్శనం చేసుకుని కాలువ వైపు వచ్చారు ప్రకాష్ శారద. దట్టంగా కొమ్మలతో ఊడలతో పెరిగిన మర్రి చెట్టు ఒకటి కనిపించింది. దాని కిందికి వచ్చారు. అవి నిజంగా 2 చెట్లు 30 అడుగుల ఎడంలో ఉన్నాయి. కొమ్మలు ఊడలు పెరిగి దూరం నుంచి చూస్తే ఒకే చెట్టులాగా కనిపిస్తున్నాయి. శారద, దాంపత్యం అంటే ఇలాగే ఉండాలి. బయటికి ఇద్దరుగా కనిపించినా వాళ్ళ మనసులు ఆలోచనలు ఒక్కలాగే ఉండాలి అని చెట్లను చూపించాడు. శారద ప్రకాష్ చేయిని తీసుకుని తన చెంపకు రాసుకుంటూ, అవునండి, ఇంతకు ముందు నేను ఏవో అపోహలు పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాను. మీలాంటి వారిని భర్తగా పొందినందుకు నిజంగా అదృష్టవంతురాలిని అంది. మనిద్దరము అదృష్టవంతులం అని శారదను దగ్గరికి తీసుకున్నాడు. జీపులో నుండి దుప్పటి తెచ్చి చెట్టు కింద పరిచాడు ప్రకాష్. తినే వస్తువులు శారద తీసుకుని వచ్చింది. మర్రి చెట్టు దట్టంగా పెరిగి ఉన్నందువలన సూర్యరశ్మి లోపలికి రావటానికి ఎంతో ప్రయత్నం చేసి విఫలమైంది. కాలువ నీరు సన్నగా చప్పుడు చేస్తూ ప్రవహిస్తుంది. చల్లని గాలి నీటివైపు నుండి వీస్తుంది. ప్రకాష్ శారదను చూశాడు. ఆ ప్రకృతిలో శారద అందంగా కనిపించింది. కెమెరాను బ్యాగ్లో నుంచి తీసి ఆమెని క్లోజప్లో ఫోటో తీశాడు. కెమెరాలో ఆమె కళ్ళు ఎంత మెరుస్తున్నాయి. ప్రకాష్ నవ్వాడు. ఏమిటి నవ్వుతున్నారు? అంత వికారంగా కనిపిస్తున్నానా? కాదు శారదా, ఇందులో నీ కళ్ళు ఇంతకుముందు మనం కోనేరులో చూచిన చేపపిల్లలాగా కదులుతున్నాయి. ఎంతో హాయిగా ఉన్నాయి అని ఆమె చెవిలో ఊదాడు. ఆ మాటలకు శారద ఎంతో పొంగిపోయింది. ఫోటో తీయండి అంటే పొగడ్తలు మొదలుపెట్టారే అని చిత్రంగా మూతి తిప్పింది. కోప్పడుకు, తీస్తున్నాను అని ప్రకాష్ కొద్దిగా దూరం జరిగి కెమెరాను క్లిక్ మనిపించాడు. రాయలసీమ సిమెంట్ ఫ్యాక్టరీలో మెషిన్లు ఒక్కొక్కటిగా అమర్చబడుతున్నాయి. ఇంకో 6 నెలల్లో ఫ్యాక్టరీ పని చేయటం ఆరంభించవచ్చునని అనుకుంటున్నారు. ప్రకాష్ శక్తివంచన లేకుండా ఇంజనీర్ల చేత వర్కర్ల చేత పని చేయిస్తున్నాడు. మెషిన్లు అమర్చేవారికి గడువు ఇచ్చాడు. అంతలోగా పూర్తి చేయాలని గట్టిగా చెప్పాడు. మోహన్ తన పాత మిల్లుని జాగ్రత్తగా చూచుకుంటున్నాడు. తన ప్రెసిడెంట్ గిరి శాశ్వతంగా నిలవలేదని ఆయనకు ఖచ్చితంగా తెలిసిపోయింది. పేద ప్రజల కడుపు కొట్టాలని ఆయనకు ఎన్నడూ లేదు. కానీ తనను పట్టుకున్న గ్రహాలు లింగిశెట్టి వగైరాలను వదిలించుకోలేకపోతున్నాడు. కానీ రంగానాయుడు తన ఆఫీసుకి రావడం మొదలుపెట్టిన నుంచి మోహన్ జంకుతున్నాడు. తను చేస్తున్న తప్పులు ఎక్కడ చర్చ కీడుస్తాడోనని భయపడుతున్నాడు. ఆ రోజు సిమెంట్ ఫ్యాక్టరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ జరిగింది. ప్రకాష్ అంతవరకు జరిగినవి, జరగబోయే పనులు అన్నీ వివరించాడు. 6 నెలల్లో ప్రొడక్షన్ మొదలవుతుందని చెప్పాడు. ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు, వర్కర్లు ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దాని సంగతి ఏమి చేద్దామంటున్నారు అని లింగిశెట్టి ఒక సమస్యను లేవతీశాడు. ఇల్లు కట్టడం అనేది నిర్ణయిస్తే తను కాంట్రాక్ట్ తీసుకుని కొంత డబ్బు సంపాదించుకోవచ్చునని అతని అంచనా. ఇప్పుడు క్వార్టర్స్ అంత అవసరమంటారా? మోహన్ ప్రశ్నించాడు. ఇప్పుడు అవసరమైనా మనం కట్టించకూడదు. దానివలన కొంత మూలధనం వృధాగా ఇరుక్కుపోతుంది. గవర్నమెంట్ వారు పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకుని ఇటువంటి పొరపాట్లే చేస్తారు. ముందు వర్కర్లకు కావలసిన ఇళ్ళు, రోడ్లు వగైరా సదుపాయాలు కల్పించి దాని తర్వాత అసలు ప్రాజెక్టు పని మొదలు పెడతారు. అందువలన ఆ ప్రాజెక్టు ఎప్పుడూ నష్టంలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ప్రొడక్షన్ మొదలైన 6 నెలలకు ఇల్లు కట్టించే పని మొదలు పెడదాము. కంపెనీ మీద వచ్చే డబ్బు ఖర్చులకు వాడుకోవచ్చు. మీ ఆలోచన చాలా బాగుంది. మీతో నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు మురళి. సుబ్బారెడ్డి, మోహన్ కూడా అదే మంచి ఆలోచన అని చెప్పారు. ఏది ఏమైనా 6 నెలల్లో ఉత్పత్తి మొదలయ్యేటట్టు చూడాలి అని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రకాష్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఒక ఉత్తరం వచ్చింది. అది శేఖర్ వ్రాసింది. ఆత్రంగా చింపి చదవటం మొదలుపెట్టాడు. డియర్ ప్రకాష్, నీవు కనుక్కోమన్న అమ్మాయి ఆచూకీ ఈ మధ్య తెలిసింది. ఆమె ఆచూకీ తెలుసుకోబోయే నేను ఆపదలో చిక్కుకున్నాను. వనజ చాలా అందంగా ఉంటుంది. ఆమె మాటలు వింటుంటే ఏవో లోకాల్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను వనజని ప్రేమిస్తున్నాను. ఆ సంగతి ఇంతవరకు ఆమెకు నేను చెప్పలేదు. చెబుదామనుకుంటే తనకు ఏవో బాధ్యతలు, సమస్యలు ఉన్నాయంటుంది. నా ప్రేమని ఆమె అంగీకరించేటట్లు లేదు. ముఖ్య విషయం ఏమంటే మాటల్లో నేను నీ పేరు తెచ్చాను. ఆమె మండిపడింది. సెల్ఫిష్ ఫెలో ఇంకా ఏమేమో అంది. నీవు ఏ పరిస్థితుల్లో వాళ్ళని చూడలేకపోయింది నీవు వచ్చి వివరంగా చెప్పితేనే బాగుంటుంది. నీకు అంటగట్టిన ఆ మచ్చ చెరిగిపోతుంది. వనజ కోపిష్టి, కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు వనజ తన కుటుంబంతో నంబర్ 10 ద్వారకా నగర్లో ఉంటుంది.
నేను నీతో పాటు వస్తే మనం కలిసి ఈ నాటకం ఆడుతున్నామనుకుంటుంది. నీవు ఒక్కడివి వెళ్ళి చూడు, తర్వాత నన్ను కలుసుకోగలవు. వదినకు నా నమస్కారాలు తెలుపు. శేఖర్. ఇంతలో శారద కాఫీ తీసుకొచ్చింది. ఎవరిదండి ఆ ఉత్తరం అని మామూలుగా అడిగింది. శేఖర్ అని నా స్నేహితునిది. ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆమె పెళ్లికి ఒప్పుకునేటట్లు లేదట. నన్ను వచ్చి సాయం చేయమని కోరాడు. శారద నవ్వింది. మీరు పెళ్ళిళ్ళ పేరయ్యగా ఎప్పుడు మారారు? నిన్ను పెళ్లి చేసుకున్నాక. అది సరే, మీ అమ్మగారు కర్నూలులో ఏ చోట ఉంటారు? నేను వెళ్ళినప్పుడు కలుస్తాను. శారద చెప్పింది. వీలైతే ఆమెను తీసుకురమ్మని చెప్పింది. వనజ విషయం అతను కావాలని దాచాడు. ఇప్పుడిప్పుడే శారద మనసులో తన గురించి స్థిరమైన మంచి రూపం ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి మళ్ళీ ఏమి అనుమానం పెట్టుకుంటుందో, వసంత కుటుంబం వారికి ఏమైనా డబ్బు సాయం చేయాలంటే ఒప్పుకుంటుందో లేదో. అందుకే శారదకు ఆ విషయం తెలుపలేదు. 4-5 రోజుల తర్వాత కర్నూలుకు వెళదామనుకున్నాడు. ప్రకాష్ కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు. సుబ్బమ్మ వచ్చి, అయ్యగారు భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పింది. శారదను తినమను, నేను కొద్దిసేపైన తర్వాత తింటాను అని చెప్పి తన వ్రాతలో మునిగిపోయాడు. సున్నపురాయి ఎక్కడి నుంచి తవ్వి తీసేది లెక్కలు పూర్తి చేశాడు. మట్టిరాయి షెల్ ఎక్కడి నుంచి తెచ్చేందుకు మరునాడు పూర్తిగా నిర్ణయం చేయాలి అనుకున్నాడు. తన రూము నుండి హాల్లోకి వచ్చేసరికి గోడ గడియారం 9:30ను సూచిస్తూ గంట కొట్టింది. శారద సోఫాలో కూర్చుని ఏదో అల్లిక పని చేస్తున్నది. అరే, అప్పుడే 9:30? శారద, నాకు ఆకలేస్తుంది, వడ్డించు అని చిన్నపిల్లాడిలా అన్నాడు. సుబ్బమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. శారద ఆయన ముందు ప్లేటు ఉంచి కూరలు వడ్డిస్తుంది. శారద, నీవు భోజనం చేశావా అని ప్రేమగా అన్నాడు. లేదండి, ఎప్పుడైనా మీరు భోజనం చేయకముందు నేను తిన్నానా? అయితే ఈరోజు మనం కలిసే భోజనం చేద్దాం. ఇలా కూర్చో అని కుర్చీ లాగాడు. శారద సిగ్గుపడుతూ కూర్చుంది. మీరు తినండి, నేను ఇంకొక పళ్ళెంలో వేసుకుంటాను అని ఇంకో పళ్ళెం తీసుకుపోయింది. ప్రకాష్ వారిస్తూ, మనం ఈరోజు ఒకే దానిలో తినాలి. అందులో నేను తినిపిస్తే నీవు తినాలి అని ముద్ద కలిపి ఆమె నోట్లో ఉంచాడు. ఆమె సంతోషంగా తిన్నది. ఈసారి మీరు తినండి అన్నం కలిపి ప్రకాష్ నోట్లో ఉంచింది. అన్నట్లు మీకో విషయం చెప్పాలి అంది శారద. ఏమిటి అని ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఇప్పుడు నాకు 4వ నెల. శారద అనగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ప్రకాష్ సంతోషంతో ఎగిరి గంతు వేశాడు. అయితే నాకు ఒక ముద్ద, నీకేమో 2. ఎందుకు అంది శారద అమాయకంగా. మనిద్దరము తింటే బాబు పస్తు ఉండాలా? బాబు ముద్దు కూడా నీవే తిని అందించు అన్నాడు. ఇద్దరూ నవ్వారు. ప్రకాష్ చూపుతున్న ఆదరణ, అనురాగాలకు శారద ముగ్ధురాలైంది. ఆయన్ని చూడనిదే ఒక క్షణం గడపటం కష్టమైపోయింది ఆమెకు. ఒకవేళ వనజ విషయం శారదకు తెలిస్తే ఆమె అనుమానపడవచ్చు. గర్భిణిగా ఉన్న ఆమెకు ఈ విషయం అసలు తెలియనివ్వకూడదు అని మనసులో అనుకున్నాడు. ప్రకాష్ మట్టిరాల పరీక్షలు పూర్తి కావించి నడిచి ఇంటివైపు వస్తున్నాడు. బలపాలకొండ దగ్గరికి వచ్చింది. ఊరు చివరలో 4-5 రూములు గల మంచి ఇల్లొకటి కనిపించింది. అతను ఆ దారిని రావటం అదే మొదటిసారి. ఇంతలో సుబ్బమ్మ క్యారియర్ పట్టుకుని వస్తున్నట్లు కనిపించింది. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు అని తన కొరకు అయి ఉండదని తేల్చుకున్నాడు. అయితే ఎవరి కొరకు? సుబ్బమ్మ దగ్గరికి రాగానే అదే ప్రశ్న వేశాడు ప్రకాష్. ఆమె మామూలు ధోరణిలో, నాయుడు గారి ఇంటి దగ్గర నుండి తెస్తున్నానండి ఈ టిఫిను. 20 ఏళ్లుగా ఈ బంగళాకి ఈ టిఫిన్ తెస్తున్నాను అంది. ఏదో అడిగితే ఏదో చెబుతున్నందుకు ఆయనకు విసుగు పుట్టింది. మీకు తెలియదా బాబు, మార్గరేట్ అని ఒక దొరసాని ఉంటుంది. దొరసానా? ఆశ్చర్యపోయాడు ప్రకాష్. ఆమె 40 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోనే పిచ్చిదైపోయిందట. నాయుడు దయామయుడైన వాడు కాబట్టి ఆమె దగ్గర ఒక మనిషిని కాపలా ఉంచుతాడు. రోజు 2 పూటలా టిఫిన్ పంపుతాడు అని. బాబు, మీరు చూస్తారా ఆమెని? రండి అని పిలిచింది. ఇప్పుడు కాదులే అని ప్రకాష్ ఇంటివైపు నడిచాడు. మనస్సు లోపల మార్గరెట్ను చూద్దామనుకున్నా బాగుండదేమో అనుకుని వెళ్ళలేదు. అతని మనస్సులోని కుతూహలం అలాగే ఉండిపోయింది.